ఫ్రెండ్స్ ఈ పిల్లలిద్దరూ బస్‌లో వస్తుంటే ఈ అమ్మాయికి చాలా దాహం వేసి వాళ్ళ అన్నయ్యతో వాటర్ తాగాలని ఉంది అని సైగలు చేస్తుంది. "నీకు వాటర్ తాగాలని ఉందా చెల్లి? కానీ నా దగ్గర టికెట్‌కి మాత్రమే డబ్బులున్నాయి. నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాటర్ తాగుదువు" అని చెప్పి "నువ్వు పడుకో" అని చెప్తారు. ఆ పిల్లలిద్దరూ పడుకోగానే కాసేపటి తర్వాత కొద్ది దూరంలో బస్సు ఆపగానే ఆ అమ్మాయికి చాలా దాహం వేయడంతో వాళ్ళ అన్నయ్యకి ఏం చెప్పకుండా ఆ అమ్మాయి బస్‌లో నుంచి దిగి పక్కనే ఉన్న ఒక బోర్డ్ దగ్గరికి వెళ్లి వాటర్ తాగుతూ ఉంటుంది. ఇంతలోనే బస్ స్టార్ట్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆ అమ్మాయి భయంతో అక్కడి నుంచి బస్ వెనకాల పరిగెడుతున్నా కానీ తనకు మాటలు రాకపోవడం వల్ల తన మాట ఎవరికీ వినబడక అక్కడే ఆగిపోతుంది. బస్ ఇక్కడికి రాగానే రాంపూర్ వచ్చేసింది, అందరూ దిగండి అంటే చెల్లి పద అని చెప్పి అంటే చెల్లి కనబడట్లేదు ఏంటి అని చెప్పి ఆ అబ్బాయి కంగారు పడుతూ తన చెల్లిని వెతుకుతూ ఉంటాడు. చీకటి పడడంతో ఆ అమ్మాయికి చాలా భయం వేసి అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. వాళ్ళ అన్నయ్య కోసం ఏడుస్తూ ఉండి అక్కడే పడుకుని ఉంటుంది. మరుసటి రోజు ఒక అతను పని చేసుకుంటూ ఉండగానే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఈ అమ్మాయి ఎవరు ఇక్కడ పడుకొని ఉంది అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి బేటా ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అంటే ఆ అమ్మాయి జరిగిన విషయం మొత్తం అతనికి సైగలతో చెప్తూ బస్సులో వెళ్ళాల్సిన నేను బస్సులో నుంచి దిగడంతో బస్ వెళ్ళిపోయిందని చెప్తుంది. నిన్ను ఇప్పుడు మీ ఇంటికి ఎలా పంపను అని చెప్పి ఆ అమ్మాయిని పద నేను మీ ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళకైతే డబ్బులకి అమ్మేస్తాడు. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.